అయ్యా నమస్కారం. రామచరితం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. నిన్న చెప్పుకున్నాం అసలు ఈ రాముడికి, రావణాసురుడికి ఇలాంటి సర్టిఫికేట్స్ ఇచ్చినటువంటి ఈ త్యాగరాజు, ఈ అన్నమయ్య వీరి యొక్క పూర్వజన్మ అభ్యాసం పెట్టిది. పూర్వజన్మలో ఇలాంటి లక్షణాలు కలిగి మన యొక్క భాగవత, రామాయణ, గీతాది, శృతి శాస్త్ర పురాణాల్లో ఎక్కడైనా కనిపించారా? కనిపిస్తే వారెవరు అనే ప్రయత్నం చేసుకుంటూ మనం కొన్ని మాటలు నిన్న మాట్లాడుకున్నాం. ఇప్పుడు మరింతగా కొనసాగిస్తూ ఈ ఎపిసోడ్లో తెలుసుకునే ప్రయత్నం కొంత చేద్దామండి అయ్యా. ఈ త్యాగరాజు గారి కీర్తనల్లోనే అంటే అంతపోసి మనం నిన్న అనుకున్నాం కదా, 200 సంవత్సరాలు కూడా ఇంకా పూర్తి అవ్వలేదు మనం చెప్పుకుంటున్న ఈ చరిత్ర. అట్లాంటిది ఈ 96 కోట్ల సార్లు రామనామ జపం చేసి సీతమ్మ మాయమ్మ, శ్రీరాముడు మా తండ్రి, సీతాదేవే మాకు అమ్మ, శ్రీరాముడే మాకు తండ్రి అని ఊరు ఊరు, వీధి వీధి భిక్షమెత్తుకుంటూ రామనామ జపంతో రాముని కీర్తించుకుంటూ ఆ వచ్చిన భిక్షాటంలో వచ్చినటువంటి ఆ ఆహారాన్ని రాముడికి నైవేద్యంగా పెట్టి భుజిస్తూ జీవనాన్ని సాగించినటువంటి ఈ భిక్షు యొక్క పూర్వజన్మ అభ్యాసం ఎక్కడైనా మనకు దొరుకుతుందా? పూర్వాభ్యాసేన తేనై విహరైతే వ్యవసోపి సహజిజ్ఞాస్వరూపి యోగస్య శబ్ద బ్రహ్మాతి వర్తతే. పూర్వజన్మ అభ్యాసం చేత ఈ జన్మలో అప్రయత్నంగా పూర్వజన్మలో ఏ యోగాన్ని కలిగి ఉన్నామో ఆ యోగం వైపే నెట్టబడతారు అని గీతలో చెప్పినట్టుగా ఈ త్యాగరాజు గారు కూడా పూర్వజన్మలో ఈ యొక్క రామనామ రసికుడిగా ఉన్నారు ఆయన. ఇది ఎక్కడైనా మన ఈ త్యాగరాజు కీర్తనలో ఎక్కడైనా మనకు ఆనవాళ్ళుగా, గుర్తులుగా వదిలిపెట్టి వెళ్ళారా అని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం మహాత్ములారా. మనం త్యాగరాజు కీర్తనలోను, కొన్ని కీర్తనల్లోనూ ఆయన మరుగేలరావు రాఘవ, ఓ రామచంద్రమూర్తి, ఎందుకయ్యా ఇంకా నీకు మరుగు తెర, ఎందుకయ్యా నీకు, నేను నిన్ను కనిపెట్టేనయ్యా అని నీవనుచు అంతరంగమున తిన్నగా వెతికి తెలుసుకుంటినయ్యా. ఓ రాఘవ, అన్ని నీవనుచు అంతరంగమున తిన్నగా వెతికి తెలుసుకుంటినయ్యా, ఇంకా మరుగెందుకయ్యా, ఇంకా నాకు తెర ఎందుకయ్యా, నాకు నేను తెలుసుకున్నానయ్యా అని చెప్తున్నాడండి ఆయన. అంటే రామచంద్రమూర్తిని ఈయన తెలుసుకున్నాడటండి, రాముడు ఎక్కడున్నాడు అని. ఆయన అంతరంగములో తిన్నగా వెతికి తెలుసుకుంటున్నయ్యా. మరి నేనెవరిని? ఒక కీర్తన అండి, రజిత గిరీషుడు నగజకు దెల్పే స్వరార్ణవ మర్మము విజయము గల త్యాగరాజుని కెరికే విశ్వసించి తెలుసుకో ఓ మనసా. వెండికొండ అధిపతి పరమేశ్వరుడు తన భార్యకి చెబుతున్నటువంటి స్వరార్ణవ మర్మం ఏదైతే ఉందో అది నాకు తెలుసయ్యా అని చెప్తున్నాడండి ఆయన. అయ్యా, స్వరార్ణవ మర్మం, పరమేశ్వరుడు తన భార్యకి చెబుతున్నటువంటి స్వరార్ణవ మర్మము నాకు తెలుసయ్యా అన్నాడండి. స్వరార్ణవం అంటే ఏమిటి? స్వర సముద్రమా? ఏముందండి, మాకు కూడా వచ్చేసండి. సోని మా పని సమ మరి సమమా పమమ పమరి సమరి సస, ఇవన్నీ మనకు వచ్చినప్పటికీనండి అయ్యా. ఆయనకు వచ్చింది ఏంటంటే ఈ 12 స్వరస్థానాలు అవతల ఉన్నటువంటి వివాద వికృత స్వరస్థానాలు దాటేసి కూడా 17వ స్వరస్థానంగా ఉన్న ప్రకృతి, పంచమ ప్రకృతి స్వరాన్ని వికృతముగా మార్చడి కార్యము తెలిసిన వాడు తప్ప వేరెవరో పశుపతి కాదు. అలాంటి లక్షణం ఆయనకు ఉందటండి. అంటే నేను పశుపతిని, నేను శంకరుణ్ణి. అప్పుడు చదువులన్నీ తెలిసి శంకరాంశుడై సదయుడా సుగ సంభవుడు మృక్క కాదని తమ్మునిచే బల్కజేసితివి. చదువులన్నీ తెలిసిన శంకరుడే స్వయంగా నీ దగ్గరికి హనుమంతుడి రూపంలో వచ్చి మొక్కుతే నువ్వు మాట్లాడకుండా మీ తమ్ముడితో మాట్లాడిపించేవయ్యా అన్నది ఈ త్యాగరాజేనండి అయ్యా. కాబట్టి నాతో నీకు మాటలాడమోడి గలదా రామయ్య, నాతో మాట్లాడడానికి నీకు ఇంకా బింకం ఉందాయా నీకు? అప్పుడు హనుమంతుడే స్వయంగా వచ్చి నీకు మొక్కితే నువ్వు మాట్లాడలేదు, కాబట్టి నన్ను ఏమన్నా గుర్తుపట్టి మరి నువ్వు నాతో మాట్లాడకుండా ఉన్నావయ్యా? సరే, ఏదేమైనప్పటికీ నేను నిన్ను పట్టుకున్నానయ్యా, నేను నిన్ను తెలుసుకున్నానయ్యా. నీ వనుచు అంతరంగమున తిన్నగా వెతికి తెలుసుకుంటినయ్యా. నేను నిన్ను పట్టుకున్నాను లేవయ్యా, ఇంక నాకు తెర అవసరం లేదయ్యా, ఇంక నువ్వు దాక్కోవాల్సిన అవసరం లేదయ్యా
అని చెప్పినటువంటి త్యాగరాజు యొక్క ఆత్మ లక్షణం ఎట్టిది అయ్యా. పూర్వజన్మలో ఈయనే హనుమంతుడుగా, ఆ హనుమంతుడే పరమేశ్వరుడుగా, సద్భక్తి సన్మార్గం కలిగిన వారికి తోడుగా ఆయనను ఈ పరమేశ్వరుణ్ణి పూజించిన రావణాసురుని వదిలేసి అంతంత మాత్రంగానే అక్కడక్కడ ఏదో పెద్దల ఆచారం ప్రకారంగా శివలింగాలు ప్రతిష్ఠించిన అపర మహాభక్తుడని పేరు లేనటువంటి రాముడి దగ్గరికి, రాముడు చెంతకి యుద్ధ సమయంలో సహాయం చేయడం కోసం వచ్చినటువంటి ఈ త్యాగరాజు ముందు జన్మలన్నీ కూడా మనం చెప్పుకున్నాం కదండి అయ్యా. రేపు వచ్చే కార్యక్రమంలో ఇంకా వివరంగా చెప్పుకునే ప్రయత్నం చేద్దామండి అయ్యా.